జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రావణ శుక్రవారానికి ఈ పట్టు చీర తీసుకున్నాను కదండీ! ఈ చీరకి ఫాల్ కుట్టుకున్నాను. మిగతా పనులన్నీ కూడా చేసుకున్నాను. బ్లౌజ్ అయితే నేను కుట్టట్లేదండి. టైలర్ గారికి ఇచ్చేసాను. ఆవిడ కుట్టేసి పంపించారు కూడా. ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది. అంటే బార్డర్ ఏ కలర్ ఉందో అదే బ్లౌజ్ అనమాట అండి. అయితే హ్యాండ్స్‌కి ఇలా గ్యాప్ బార్డర్ రావటంతో ఖాళీగా ఉన్నది కదా! ఇప్పుడంతా కోలం డిజైన్ వేస్తున్నారు కదండీ! అది వేద్దాము అని చెప్పి ఈరోజు ఈ బ్లౌజ్‌ని పట్టుకొని కూర్చున్నాను అనమాట అండి. ఫస్ట్ ఈ వైట్ పెన్సిల్ ఒకటి మా వారి చేత తెప్పించుకున్నానండి. అంటే మామూలు పెన్సిల్‌తో గీసి చూసాను గానీ ఏం కనపడట్లేదనమాట. సరే వైట్ పెన్సిల్ ఉంటది నేనంటే అది తీసుకొచ్చారు. అదేమిలే రూ. 6 అంటండి ఆ పెన్సిల్ అంతే. లైట్‌గా వేస్తున్నానండి. గట్టిగా అద్ది డిజైన్ వేస్తే బాగా బ్రైట్‌గా పడుద్ది. ఎందుకొచ్చిందిలే అని లైట్‌గా వేస్తున్నాననమాట. నేను ఫ్రీ హ్యాండ్‌తోనే ముగ్గు వేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు అంతో ఇంతో ముగ్గులు కొంచెం వేస్తాను. అందున ఈ మెలికలు ముగ్గులు ఎక్కువే వేస్తూ ఉంటాను కాబట్టి ఒక డిజైన్ అనుకున్నాను. కాకపోతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెయ్యాలి అనేది కొంచెం 4 చుక్కలు పెట్టుకున్నా. ఈ చివర, ఆ చివర, ఆ పైన, ఈ కింద అట్లా చుక్కలు పెట్టుకుని ముగ్గు వేసేసుకున్నానండి. ఇదిగోండి ఈ ముగ్గు వేసుకున్నాను. పైన ఖాళీగా ఉన్నది కాబట్టి పైన ఒక లోటస్ వేద్దాము. మన సింబల్ ఉన్నది కదండీ! తామర పువ్వు. ఆ లోటస్ వేద్దాము అని పైన ఒక పద్మం, కమలం లాంటిది వేశాను. చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి ఇలా వచ్చింది. అయితే ఆ ముగ్గు ఒకటే అంత నిండుగా ఉండదునని చెప్పి కింద ఏదన్నా బార్డర్ లాగా ఒక ముగ్గు వేయటానికి చుక్కలు పెట్టుకుంటున్నాననమాట అండి. ఈ చుక్కలు ఎడాపెడా వస్తాయని కొంచెం స్కేల్ తోటి పెట్టుకున్నాననమాట. ఎంత ఫ్రీ హ్యాండ్‌తో ముగ్గు వేసినా అండి, చుక్కలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటే బావుంటది కదా! వీటిలో ఎన్ని రకాలొస్తున్నాయండి. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేయలేదండి. వేయలేదు బ్లౌజ్ మీద. సంధ్య వేసింది, రమ్య కూడా వేసిందండి. సరే మనం ట్రై చేద్దాము అని అనుకున్నా. సంధ్య మొన్నొచ్చేటప్పుడు కోన్ కూడా తెచ్చిపెట్టింది నాకు. ఈ కోన్‌తో వేసుకోమ్మా అని. అప్పటి నుంచి అనుకుంటున్నాను గానీ, ఏ బ్లౌజ్ మీద అన్నది డిసైడ్ అవ్వక వేయలేదు. ఇప్పుడైతే గ్యాప్ బార్డరు శారీ బ్లౌజు కాబట్టి ఇక్కడ బావుంటుంది అని చెప్పి దీనికి వేస్తున్నాననమాట అండి. ఒక హ్యాండ్‌కి బానే వచ్చింది అనుకున్న తర్వాత ఇంక రెండో హ్యాండ్‌కి కూడా సేమ్ అదే డిజైన్ 2 హ్యాండ్స్‌కి వేసేసుకున్నానండి. ఈ పెన్సిల్‌తో ముగ్గు అవి అయితే వేసేసుకున్నాను గానీ, ఇప్పుడు కోన్‌తో నేను ఇంత మటుకు ఎప్పుడూ కూడా ఇలాగ కోలం డిజైన్ వేయలేదనమాట. డైరెక్ట్‌గా బ్లౌజ్ మీదే ఏమేస్తాం అసలు ఆ కోన్ ఎలా పడుతోందో ఏంటో చూడాలి కదా అని చెప్పి ఒక చిన్న క్లాత్ తీసుకొని దాని మీద ఒక చిన్న డిజైన్ వేసాననమాట అండి. వేసి ఇదిగోండి ఈ కోన్ అనమాట. ఇది డైరెక్ట్ గోల్డ్ కలర్ తోటే ఉన్న కోను. ఇలా రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయంట కదండీ! నాకిది సంధ్య తెచ్చిపెట్టిందండి. ఇగోండి దాంతో వేస్తూ జస్ట్ ఎట్లా వెయ్యాలి, దీని గీత ఎలా పడుతోంది, ఏంటి అన్నీ కూడా చూసుకున్నాను. బానే ఉన్నది. సో, మనం ఇంకా డైరెక్ట్‌గా బ్లౌజ్ మీద వేసుకోవచ్చు అని అనిపించిందనమాట అండి. అంటే ఇదేంలా జస్ట్ ఒక ట్రయల్ అనమాట. ఇగోండి బ్లౌజ్ మీద ఇలాగ ముగ్గు వేసేసుకున్నాను కదా! కోను అన్నీ రెడీ చేసుకున్నా. ఏమున్నది కోన్ ఒక్కటేనండి. రెడీమేడ్‌గా కుట్టేసిన బ్లౌజే కాబట్టి చక్రానికి ఫిట్ చేసుకోవటం అది కూడా ఏం లేదు. అడుగున పేపరు ఇవి కూడా ఏమీ వేసుకోవట్లేదండి. ఎందుకంటే అడుగున లైనింగ్ కూడా ఉంది కదా జాకెట్‌కి అందుకని అనమాట. ఇక్కడైతే కొద్దిగా కంఫర్టబుల్‌గా ఈ టేబుల్ మ్యాట్ ఉంటుంది కదండీ! దీని మీద పెట్టుకుంటే అందుతుంది. దీని మీద కూర్చొని వేస్తున్నాను. సాధారణంగా నేను ఏదన్నా ఇలా వర్కులు అవి చేసేటప్పుడు పాత సినిమా ఏదన్నా పెట్టుకుని చూస్తూ వేస్తాను అనమాట అండి. కానీ ఇదే ఫస్ట్ నేను ట్రై చేయటం. అంటే కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉండాలి కాబట్టి సినిమాలు ఇటువంటివి ఏమీ పెట్టుకోవట్లేదండి. బాగా వచ్చిన పని అనుకోండి టీవీ పెట్టుకుని టీవీ చూస్తూ పని చేస్తాను. ఇప్పుడైతే ఎటువంటిది ఏమీ పెట్టుకోలేదన్నమాట అండి. వేయటం స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా ఏదన్నా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అండి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ది వేసుకోవాలండి. ఇది అందరికీ తెలిసిందే అనుకోండి. ఏదైనా సరే మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అలా అన్నానంటే
లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, మనకి ఇక్కడ చెంగు ఉంటుంది కదా, కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు అనమాట. అదనమాట అండి నా లెక్క. నేను ఎప్పుడు అంతే, ఇటుది ట్రై చేస్తాను అనమాట. అప్పుడు ఈ హ్యాండ్ది పర్ఫెక్ట్గా వస్తుంది అని నా లెక్క. ఇదిగోండి, ఇక ఈ కుట్టేసిన బ్లౌజ్ మీదే డిజైన్ వేస్తూ ఉన్నాను. ప్లెయిన్గా అంటే బ్లౌజ్ పీస్ మీద డిజైన్ వేయటం ఈజీ అవుతుంది అని అనిపించిందండి. ఎందుకంటే కుట్టేసిన బ్లౌజ్ మీద కొంచెం అడుగున కుట్లు కూడా ఉంటాయి కదా, అవి అడ్డు వస్తూ ఉన్నాయి. తర్వాత అడుగున లైనింగ్ కూడా ఉండటంతో 2 పొరలు కదా అది ఉండటం, అది కూడా కొంచెం జాకెట్ పైకి లెగుస్తున్నట్టు మీకు వీడియోలో చూస్తే అర్థమై ఉంటుంది. అలా కొద్దిగా ఇబ్బందిగా అనిపించిందండి. నాకు ప్లెయిన్ క్లాత్ మీద అయితే బాగా వచ్చేది, ఎందుకంటే అడుగున ఒక పేపర్ వేసేసుకుని ప్లెయిన్ క్లాత్ వేసేసుకుని డిజైన్ వేసుకుంటే చాలా ఈజీ అయ్యేది అనిపించిందండి. అలానే ఈ కోన్ కూడా నాకు అలవాటు లేక అక్కడక్కడ కొంచెం లావుగా పడుతున్నట్లు అనిపించింది. కాకపోతే ఈ బ్లౌజులు ఇలా రెడీ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న ఫ్లా ఉన్నా కూడా అండి, ఫైనల్ లుక్ బాగా వస్తుంది. ఎందుకంటే అవేమీ కనపడవు మనకి, బాగా ఏదో దగ్గరికి భూతద్దం పెట్టి చూస్తేనే కనిపిస్తాయి అన్నమాట అండి. సో బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇవేమీ కనపడవు కాబట్టి పర్వాలేదు, ధైర్యం చేయొచ్చు అని అనిపించింది. అలానే ఈ బ్లౌజ్ కుట్టించేటప్పుడు ఎందుకైనా మంచిది అని ఈ చీరకి బ్లౌజు చీరలోనే వచ్చింది కదండి, 2 వైపులా బార్డర్ వచ్చిందనమాట. ఒక్క బార్డరే వాడమని టైలర్ గారికి చెప్పాను అనమాట అండి. అంటే 1 సైడ్ బార్డర్ మనకి 2 చేతులకి రాదు, కొంచెం సంఖలో క్లాత్ తగ్గుద్ది అనమాట. పాపం నేను చెప్పిన మీదట ఆవిడ వేరే ఎక్స్ట్రా క్లాత్ వేసి సంఖలో వేరే క్లాత్ని ఉపయోగించి 1 సైడ్ బార్డరే బ్లౌజ్కి ఉపయోగించారు అనమాట అండి. ఇంకో 1 సైడ్ నాకు పంపించేశారు. ఇదిగోండి, ఇలా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సంఖలోకి యాక్చువల్గా ఆ బార్డర్ సరిపోలేదు కాబట్టి, క్లాత్ చాలలేదు కాబట్టి ఇట్లా అడిషనల్గా ముక్కలు వేశారు. ఎందుకంటే ఏమో ఏదన్నా తేడా పడా అయినా ఇంకో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో అనమాట అండి, ముందు జాగ్రత్త అనమాట. మరీ అద్భుతం అని కాకపోయినా పర్వాలేదు, బాగానే వచ్చింది అనిపించిందండి. అట్లనే రెండో హ్యాండ్కి కూడా వేసేస్తూ ఉన్నాను. అయితే ఈ కోన్తో ఒక్కోసారి ఏమో ఆగిపోతుంది, నెక్స్ట్ పడినప్పుడు కొంచెం ఒక డ్రాప్ ఎక్కువ పడుతూ ఉన్నదనమాట అండి. అదే మన మెహందీ కోన్ లాంటివి వస్తున్నాయంటండి, దాంతో అయితే బాగా వస్తుంది అని నేను ఒక రీల్లో చూశానండి. అలానే ఇప్పుడు అవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయని అంటున్నారు. ఈసారి ఏదన్నా ట్రై చేయాలండి, చూడాలి. ఏమంటే అనుకున్నంత అయ్యిందండి. రెండో హ్యాండ్కి కలువ పువ్వు వేసేటప్పుడు కొంచెం క్లాత్ కదిలిందనమాట, అది పక్కకి వెళ్ళినట్టు అనిపించిందండి. కాకపోతే 2 హ్యాండ్స్ పక్క పక్కనే ఉండవు కాబట్టి ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు అని అనుకున్నాను. ఏదైనా మన మనసుకి సర్ది చెప్పుకోవటమేనండి, అంతే. ఒక సామెత ఉంటుందిలేండి, పూర్వం ఒకళ్ళిద్దరిని పేషెంట్లని సరిగా చూడందే డాక్టర్ అవ్వలేడు అని అంటారు కదా, అట్లాగా మనకి 1-2 ఫ్లాలు జరగందే మనం కూడా బ్రహ్మాండంగా ఎక్స్పీరియన్స్డ్గా డిజైన్లు వేసేయలేము అనమాట అని అర్థమైంది. కాకపోతే నేను స్టార్టింగే పట్టు జాకెట్ మీద ట్రై చేయకుండా ఉండాల్సింది. కాకపోతే ఎక్కడో కొడుతోంది సీనా అన్నట్టు ముందు నుంచి ఒక డౌట్ ఉండబట్టి ఇంకో బార్డర్ ఉందిగా అనే ధైర్యం అయితే ఉన్నదండి. సరే, ఫైనల్గా వేయటం అయితే నిమిషాల మీద వేసేసానండి. ఇదిగోండి, ఫైనల్గా ఇలా వచ్చినాయి, పర్వాలేదు, చూడటానికి బాగానే ఉందండి. హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ అయితే వేసేసానండి, బ్యాక్ సైడ్ ఉంటుంది, అట్లనే నెక్కి కూడా వెయ్యాలి కదా. ఇవి వెయ్యాలి అంటే ఇది త్వరగా ఆరాలి, వేసిన డిజైన్ ఆరాలి కదా. అందుకనే హెయిర్ డ్రయర్తో ఒకసారి అట్లా వేడి గాలితోటి ఆరబెట్టేశాను. నిమిషంలో ఆరిపోయిందండి. ఆరిందా లేదా అని ఒకసారి ఇలా టచ్ చేసి చూస్తే చేతికి ఏమీ అంటలేదు, చక్కగా డ్రై అయిపోయిందండి. ఇక హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా ఈ బార్డర్ డిజైన్ వేసేసి వెంటనే కోన్ వేసేసాను. మన చేతిలో అస్త్రం ఉంది కదండి, డ్రయర్ పెట్టేశాను, వెంటనే ఆరిపోయిందండి. అసలు టాస్క్ ఇప్పుడు ఉన్నదండి, కుట్టేసిన బ్లౌజ్కి నెక్కి డిజైన్ వేయటం కొద్దిగా కష్టంగా నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే కుచ్చులుగా ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా
కొంచెం ఎట్లయినా క్లాత్ సమంగా ఉండదు కదా! అంటే హ్యాండ్‌కి ఉన్నట్టు ఉండదు కదా! అలానే డిజైన్ ఏదో ఏసానులెండి. కాలమ్ డిజైన్ ఏసాను. అట్లనే కింద కొంచెం ప్లెయిన్‌గా ఉందని కింద కూడా వేసేసానండి. ఫైనల్‌గా బ్లౌజ్ అంతా ఇదిగోండి ఇలా వచ్చిందండి. 2 హ్యాండ్స్‌కి, నెక్‌కి పైన, దిగువన కూడా ఇలాగా ఏందండి దాంతో వేసేయటమే కదా కోన్‌తో. చాలా ఈజీగా ఉన్నాదండి. కోన్‌తో మెహందీ పెట్టేవాళ్ళైతే ఇంకా ఈజీగా వేసేయగలరు అనిపిచ్చింది. పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి. మార్కెట్‌లో అమ్మే కోన్ కూడా తెచ్చి ట్రై చేయండి. ఓకేనా అండి. బ్లౌజ్ అంతా ఎలా వచ్చిందండి? నాకైతే సాటిస్ఫైడ్‌గానే అనిపిచ్చింది. ఇది వరలక్ష్మి వ్రతానికి ఈ జాకెట్ వేసుకుంటాననమాట. అలానే మాకు నెలాఖరుకో ఫంక్షన్ ఉన్నదనమాట అండి మా వాళ్ళది. అప్పుడు ఈ శారీ కట్టి బ్లౌజు వేసుకోవాలి అని అనుకుంటున్నాననమాట. ఫైనల్‌గా నాకైతే బ్లౌజ్ బానే నచ్చిందండి. బానే వచ్చిందనిపిచ్చింది. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.